సో మొన్న కాల్షియం గురించి, కాల్షియం మన దొరికే ఆహార పదార్థాల గురించి నేను మీతో మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొత్త ఫాలోవర్స్ కావచ్చు, కొన్ని డౌట్స్ అడిగారు ఈ కాల్షియం దాని గురించి. ఫస్ట్ డౌట్ మేజర్గా పాలక్ పన్నీర్ తినద్దు అనడము, కర్డ్ రైస్ పాలకూర పప్పు తినద్దు అనేది. ఈ రెండు ఐటమ్స్ అనేవి అందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఇంక్లూడింగ్ మీ. సో పీపుల్ చెప్పారే మీరు చెప్పేది రైట్ కదంటే, కొన్నిసార్లు నిజాన్ని మనం ఒప్పుకోవడానికి కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే మరి ఇన్నేళ్ళుగా తింటున్నావు, మాకేం కాలేదు, నువ్వు చెప్తున్నావు ఏంటి పాలక్ పన్నీర్ తినద్దు అంటున్నావు, పాలకూర పప్పు పెరుగు తినద్దు అంటున్నావు ఏంటి అని. అంటే ఇన్నేళ్ళుగా మనం తిన్నా మనకి ఎందుకు అవ్వట్లేదు అంటే, మనం తెలియకుండా మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలక్ అనేది ఆక్సలేట్స్ చాలా రిచ్. మనం లాస్ట్ టైం వీడియోస్లో మాట్లాడుకున్నట్టు దీన్ని బ్లాంచింగ్ అంటారు. అంటే హాట్ వాటర్లో దాన్ని కాసేపు ముంచి ఉంచాలి, ఒక 30 నిమిషాలు. ఇంకోటి వాషింగ్, బాగా నీట్గా వాష్ చేయాలి. నీట్గా వాష్ చేస్తే కొద్దిగా వెళ్ళిపోతుంది. ఈ బ్లాంచింగ్, ఈ వాషింగ్లోనే మనకి ఇంచుమించు 50 to 60% ఆఫ్ ఆక్సిలేట్స్ వెళ్ళిపోతుంది. బాయిలింగ్ కూడా కరెక్ట్గా చేస్తే వెళ్ళిపోతుంది. సో మనం ఇలా బ్లాంచింగ్ చేసుకుని, వాషింగ్ చేసుకుని, బాయిలింగ్ చేసుకుంటే 87 to 90% ఆఫ్ ఆక్సిలేట్ వెళ్ళిపోతుంది. అప్పుడు వివాహ భోజనంబు మంచి విందు అంతే, అది తినొచ్చు. బట్ పాలక్ పన్నీరు ఫ్యాన్స్ అసోసియేషన్గా నేను చెప్పేది ఏంటంటే, వాష్ చేయండి, బాయిల్ చేయండి, బ్లాంచ్ చేయండి, బ్రహ్మాండంగా తినండి. ఇట్స్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. అది ఒకటి. 2, కాల్షియం టాబ్లెట్స్ జీవితాంతం వేసుకోవాలని చెప్పా కదా. నువ్వులు, ఆవుపిండి ఇవన్నీ ఉండగా కాల్షియం టాబ్లెట్స్ మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాల్షియం అబ్జార్ప్షన్కి వైటమిన్ డి ఒకవేళ ఒక తక్కువైందో కూడా చెక్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ని చేస్తుంది. ఈ రెండు చాలామంది అడిగారు. సో ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ కుకింగ్ పాలక్ పన్నీర్ ఆర్ పాలక్ పప్పు నౌ.